పాటల్ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు జేడి కేడి. అందులో భాగంగా ముఖ్యంగా ఉన్న రవీంద్ర దగ్గర దాకా చేరుకుంటారు జేడి కేడి. ఒక వ్యక్తిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలోనే కేడి చేతిలోనే ఆ వ్యక్తి చనిపోవడం అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు జేడి కేడి. మరోవైపు రవీంద్రని తన దగ్గరున్న ఆ వ్యక్తి జేడి మన దాకా వచ్చేస్తే ఎలా అన్నా అని అడుగుతూ ఉండగా, అంత సీన్ లేదురా, జేడి మన దాకా వచ్చే ఛాన్సే లేదు, జేడి మన దాకా వచ్చే లోపే కేస్ క్లోజ్ అవుతుంది, జేడీకి నేనెవరో కూడా తెలియదు, జేడీ నా దాకా రాలేదు అని కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాడు రవీంద్ర. కానీ బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ఫిట్లో ఫేస్కి మాస్క్ పెట్టుకొని ఒక కొరియర్ బాక్స్ పట్టుకొని రవీంద్ర దగ్గరికే వస్తుంది జేడి. ఏయ్ ఎవరు నువ్వు అని రవీంద్ర జేడీని అడుగుతుండగా, కొరియర్ తీసుకొచ్చానండి అంటుండగా, ఎక్కడి నుంచి అని అంటూ ఉంటాడు రవీంద్ర. నేను డెలివరీ బాయ్ని, ఈ కొరియర్ ఏంటో తెలియదు, ముంబై నుండి వచ్చింది, మీరు ఇక్కడ సంతకం పెడితే నేను వెళ్ళిపోతా అని అంటూ ఉంటుంది జేడి. అలాగే అని రవీంద్ర సంతకం పెట్టడానికి దగ్గరికి రమ్మనగా, ఒక పేపర్పై రవీంద్ర సంతకం తీసుకుంటూనే బ్లూటూత్లో కేడీకి రవీంద్ర ఇక్కడే ఉన్నాడు, వీడు కనుక దొరికితే ఆ పాటెల్ వెనకాలన్న వ్యక్తి ఎవరో దొరికిపోతారు అని బ్లూటూత్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తూ ఉంటుంది కేడీకి జేడి. సంతకం చూసుకుంటున్న జేడీని చూసి రవీంద్ర వెనకాలన్న ఒక రౌడీ, తను డెలివరీ బాయ్ కాదన్నా, తనెవరో కాదు జేడీ అని చెప్పగానే రవీంద్ర షాక్ అయి అక్కడున్న రౌడీలందరితో రౌండప్ చేయండిరా, దీన్నేసేయండిరా అని అనగానే, ఆ మాటలన్నీ విన్న బ్లూటూత్ నుండి కేడి జేడీని అటాక్ చేస్తున్నారు అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఒక దెబ్బ జేడీ పైన పడనే పడుతుంది. ఆ రౌడీలకి ఎలా చుక్కలు చూపించి ఆ రవీంద్రని ఎలా అరెస్ట్ చేసి పాటిల్ కేస్ వెనకాలన్న వ్యక్తిని జేడీ ఎలా కనిపెడుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.